అన్నాడీఎంకే వాళ్ళు టోటల్గా 47 మంది అయితే 27 మంది పుదుచ్చేరి వెళ్ళారు. సివి షణ్ముగం నేతృత్వంలో రిసార్ట్లో ఎమ్మెల్యేలు మకాం పెట్టారు. ఇప్పుడు ఆ షణ్ముగమే వీళ్ళకి మద్దతు ఇస్తాడా లేకపోతే ఎవరు మద్దతు ఇస్తారు అన్నటువంటిది తెలియాల్సి ఉంది. అంటే ఒక గ్రూప్ అయితే విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే 2/3 ఇస్తేనే యాక్సెప్టబుల్, 1/3 చేయడానికి కుదరదు. అలా ఇచ్చినా యాక్సెప్టబుల్ కాదు. రేపో మాపో విజయనైతే ప్రమాణ స్వీకారం చేయమని పిలుస్తారు. ఇప్పుడు 118 మందిలో సంతకం పెట్టేసిస్తే ఓకే అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడడానికి. కానీ నీ పార్టీ కాదు కదా అని గవర్నర్ అబ్జెక్షన్ పెట్టడానికి కూడా హక్కు ఉంటుంది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే కనుక సభ ఫ్లోర్ బిగిన్ అయ్యాక ఆ తర్వాత విడిపోయినప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో జరిగినట్టు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు 23 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఇప్పుడు మన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినట్టు వెళ్ళి ఆ తర్వాత దాని మీద వాళ్ళ బీఆర్ఎస్లోనే ఉన్నారని అక్కడ చెప్పినట్టు ఇదంతా ప్రమాణ స్వీకారం అయ్యాక నాటకాలు ఆడచ్చు. బిఫోర్ నాటకాలు ఆడడానికి కుదరదు. అక్కడ నువ్వు నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఏంటి అన్నటువంటిది తేల్చి చెప్పాల్సి ఉంది. ఇది విశేషం.